అదే పరిస్థితి. గత ప్రభుత్వంలో కనీసం స్కావెంజర్ లేరు, ఈ ప్రభుత్వంలో అదే పరిస్థితి. కష్టపడి చదువుకొని ఒక ఉన్నత స్థానానికి పోవాలని చెప్పి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క ఆశలుగా మిగిలిపోతుంది తప్ప వాళ్ళ ఆశయాలను సాధించే స్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు లేరనే విషయం వాస్తవం. స్కూళ్ళుంటే, పాఠశాలలుంటే టీచర్లు లేరు, టీచర్లుంటే పాఠశాల భవనం లేరు, పాఠశాలలు టీచర్లు ఇద్దరుంటే కనీసం వసతులు లేవు, చాక్ పీసులు డస్టర్లు కొనుక్కునే పైసలు కూడా లాస్ట్ బడ్జెట్ కూడా లేని పరిస్థితి. వాటర్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, లోపల ఫర్నిచర్స్ లేవు, టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, స్కావెంజర్లు లేరు, డ్రాప్అవుట్స్ ఎక్కువైతున్నాయి. విద్యా విషయంలో విద్యార్థులను ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో పోదామంటే ఆ ఫీజులు భరించలేని పరిస్థితి, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇది విద్యార్థుల సమస్యలుంటే టీచర్లకు సంబంధించి వాళ్ళు డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి గతం నుంచి అడుగుతా ఉన్నారు. పిఆర్సీ అమలు చేయమంటే అది లేదు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఇవన్నీ కూడా ఈ విద్యా వ్యవస్థలో ఇటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు, వీళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. కానీ దీని గురించి విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, ఉన్న సమస్యలు ఏంది, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా కాపాడాలి, సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యాశాఖకు కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదికలు ఇచ్చిందంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసా నాకు? ఒక విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడిండా, ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో ఏ మాట్లాడలే, ఏ స్థలంలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సీ అమలు చేసే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జీతాలు తగ్గించాలి. మీరు ఉపాధ్యాయుల, ప్రొఫెసర్ల జీతాలు తగ్గించే విధంగా మీరు నివేదిక ఇయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించే దేశము ఫిన్లాండ్. ఆదర్శవంతమైనటువంటి విద్య అందించే దేశం అది. ఆ దేశంలో ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు మాత్రమే అన్ని శాఖల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి వాటి. అందుకే అది ఆదర్శవంతమైన విద్య అందించేటువంటి విద్య అందించడంలో ప్రముఖ స్థానంలో ఉన్నది. ఆదర్శంగా ప్రపంచం అంతా కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించడం అనేది అర్థం కాదు. ఇప్పటికి దేనికోసం తగ్గిమంటున్నారు జీతం? ఇప్పుడు జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా?
దేని ప్రకారము ఉపాధ్యాయుల జీతాలు తగ్గిమని మీరు నివేదించారు? మీ ఆలోచన ఏంది? ప్రభుత్వం ఆలోచన ఏంది? వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద పిల్లలు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? 35 మార్క్స్కు పాస్ ఉండే, దాన్ని 45 చేసారు. 45 చేసారు అంటే ఇక పేద విద్యార్థులు ఈ ఉన్న ఈ 10th వరకు మాత్రమే స్కూల్ విద్యకు మాత్రమే పరిమితి. ఇక పై విద్యలు వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు కావాలి. అది అంటే ఈ పేద పిల్లలు కేవలం ఇక్కడికే పరిమితం కావాలి. ఇక ఉన్నత విద్య చదువుకోవద్దు వాళ్ళు. ఇది వీళ్ళ దుర్మార్గపు ఆలోచన వీళ్ళది. 35 మార్కులు అది 45 మార్కులు పెంచుతారు. తగ్గియండి. ఇక 35 మార్కులు అది 40 మార్కులు పెంచితే ఈ పిల్లలు ఎవ్వరు చదువుకోవద్దు. ఇక ఇక్కడికే పరిమితం కావాలి. వాళ్ళు ఐఏఎస్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, డిగ్రీలు చేయొద్దు, ఇంటర్మీడియట్ కూడా చేయొద్దు. వాళ్ళు ఇక వీటికే పరిమితం కావాలని చెప్పి దుర్మార్గపు ఆలోచన వీళ్ళకు. ఇలా 30-20 సంవత్సరాలు సీనియారిటీగా ఉండి అదే వృత్తిలో ఉండి ఈ విద్యారంగానికి సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారము హెడ్ మాస్టర్గా ప్రమోషన్స్ ఇస్తారు. ఇది నడుస్తూ ఉన్నది. ఇది కాదని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటే హెడ్ మాస్టర్ అంటే వీళ్ళ అనుభవం కంటే అనుభవం ఎక్కువ ఉంటుందా? నేను మొదట్లోనే వీళ్ళని విద్యా కమిషన్ మెంబర్గా చేసినప్పుడే వ్యతిరేకించిన. వీళ్ళ భావాజాలమే కరెక్ట్ కాదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా మావోయిస్టు ఆలోచన వీళ్ళందరిది కూడా. అయినా ఆ భావాజాలం ఉన్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ విధానాలు, ఒకవైపేమో లొంగిపోయిన మావోయిస్టులు అందరు పిలిచి ఛాయ్ పోసిండు, సన్మానం చేసిండు, మంచిదే. కానీ ఈ అర్బన్ నక్సల్స్ భావాజాలం వ్యక్తులను విద్యా కమిషన్లు పెట్టి ఇలా వాళ్ళ ద్వారా నువ్వు బలవంత నివేదికలు తెప్పించుకొని ఏం సాధించినావు అంటే, మరి వీళ్ళ ద్వారా ఇవాళ ఎవరైతే అర్బన్ నక్సల్స్ ఉన్నారో, ఈ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారో, విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారో, వాళ్ళ ద్వారా తుపాకీ గుట్ట ద్వారా మేము ఏం సాధించలే, ఈ మావోయిజం అనేది అంతరించిపోయింది అని చెప్పించే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఇటు వీళ్ళని పెంచి పోషిస్తున్న అర్బన్ నక్సల్స్ను, ఎవరైతే మావోయిస్టులను సపోర్ట్ చేసేటువంటి అర్బన్ నక్సల్స్లను పెంచి పోషిస్తున్నాడు, వాళ్ళ కమిటీలో చైర్మన్ వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు. మళ్ళీ ఇటేమంటున్నాడు, లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి వాళ్ళని పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ద్వంద్వ విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 నాలుకల ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా ఇవాళ ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. రిపోర్ట్ చేయడానికి ఒక హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఈ జీతాలు తగ్గిమనడం ఏంది? కొన్ని జీతాలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పారు. దాంతో ఏం ఫైదానో చెప్పరు. మీరు వసతుల గురించి మాట్లాడరు, విద్యారంగం ఏర్పడితే ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడరు, విద్యాశాఖకు ఒక మంత్రిని గ్యారంటీ పెట్టడానికి నివేదికలు రాయరు. మీరు అవి ఇవి కనబడి మీకు కళ్ళ కనబడాయి. మీకు టార్గెట్ ఎవరు? ఉపాధ్యాయులు టార్గెట్. మీకు ఏదో డిఏలు అడుగుతారు కదా, పిఆర్సీ గురించి మాట్లాడుతున్నారు కదా. కానీ ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి
దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకొని అదే రకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో గుణపాఠం చెప్తుంది. ఆ రిపోర్ట్ను తీసి ఆ మూసి నెలలు పడేది. ఆ రిపోర్టు పట్టించుకునే అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకే నైతికత లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఎవరిని సంపాదించలే, ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు రాసిన రిపోర్ట్ అది. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా జాగృతంగా వచ్చిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాష్ట్రం, మా కిసాన్ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి యొక్క ఆదేశం మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఆందోళన చెప్పడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ మొదటి విడత రైతు భరోసా అయ్యలే, రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల మీద ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటను అమలు చేయాలన్న ఆలోచన సోయలేదు. మిర్యాలగూడ సభలో రైతు భరోసా వేస్తున్నాం, మున్సిపల్ ఎన్నికల అయిన వెంటనే రైతు భరోసా వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మిమిక్రేషన్ కాదు ఇది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. 9,000 కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. ఏం భరోసా కల్పించింది రాష్ట్ర ముఖ్యమంత్రి? మొదటి విడత ఇది అప్పులోడు ఎగ్గొడుతూ చూసిన ఒక ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ కట్టడం ఏంటంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టి మళ్ళీ వాడిని ఖుషి చేయడానికి ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఇక ఈ రాష్ట్రపతికి అదే ఉండేది పరిస్థితి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టిండు, సెకండ్ ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇస్తలేడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్స్ వస్తుంది, 2 ఏళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇయర్ ఇప్పుడు ఒకటి ఇస్తాడు, ఇక ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నమ్మిస్తాడు. ఇప్పుడు ఓటర్స్ నమ్మించి ఇక మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత ఇస్తాడు. ఇక మళ్ళీ వాళ్ళ జోలి చేయరు, ఇక వాడి జోలి ఓడిగా మళ్ళీ అడిగా ఇదే కష్టంగా ఇస్తా అంటున్నాడు. ఇదే ఇస్తలేడు, ఇక మళ్ళీ ఇస్తాడని గ్యారంటీ ఉందా? కాబట్టి రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు మొదట ఎగ్గొట్టి ఇన్స్టాల్మెంటు, ఈ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, మళ్ళీ 2 నెలలు అయితే మళ్ళీ చూడే. ఈ 3 కలిపి 27,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ రిలీజ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పాతది ఇయ్యాడు, ఇప్పుడు 9,000 కోట్లకు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక అంటే దాదాపు 60 నుంచి 65 లక్షల మంది రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాని అనేక కోతలు పెట్టిండు. 5 ఎకరాల లోపల అన్నాడు, 2 ఎకరాలు అన్నాడు, అప్పుడు కౌలు రైతులకు ఇస్తున్నాడు. అన్ని కోతలు పెట్టి ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులు క్షమించిన విషయాన్ని ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా కనుక ఇవ్వకుంటే మా బసవ లక్ష్మణశ్రీ గారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, మరి రామచంద్ర గారు ఆల్రెడీ వారికి ఆదేశం ఇచ్చారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని చెప్పి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఇంతకుముందు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుడే. రైతు భరోసా రైతుల ఖాతాలో వేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 3వ తారీఖు దీక్ష మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఇక కూల్చేవారు కూడా ప్రజలు ఇష్టపెట్టే పరిస్థితి లేదు. ఇలా
ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వం మాది, నిర్మాణాలు కూల్చివేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే కూల్చివేతలో నెంబర్ 1 ఇది. తెలంగాణ రాష్ట్రం కూల్చివేతలో నెంబర్ 1. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకు సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. అరే ప్రజలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్చివి, మూసి పేరుతో కూల్చివి, భూదాన్ పేరుతో కూల్చివి, మళ్ళీ ఇవాళ ఇంకోటి కూల్చివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఇప్పుడు శారదాపీఠం కూల్చారు. అటు పక్కన మైనింగ్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తున్నది, మైనింగ్ దాటి పక్కన అది కూల్చారు. ఇటు పక్కన వక్ బోర్డు ఉన్నది, అది కూల్చారు. కానీ శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నది అది. అటు పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మైనింగ్ దంతా నడుస్తుంది, అది దాని జోలికి కోరు. ఇటు పక్కన వక్ బోర్డు భూమి, దాని జోలికి కోరు. శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. దేవాలయాలు కూర్చున్నారు, దేవాలయాలు దాడులు జరుగుతున్నాయి, ఇండ్లు కూలుస్తున్నారు, పేదోళ్ళు ఏడుస్తున్నారు. పాపం అట్టేనే పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత వ్యంగ్యంగా నవ్వుకుంటా, బా ఏం రాక్షసానం పోతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గ్రేట్ నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏం టెన్షన్ లేదని పాపం. ఒక కష్టపడి అప్పో సప్పో చేసి ఒక్క రేకుల షెడ్ వేసుకున్న వ్యక్తే వాళ్ళ గుండె వలిగేటట్టు ఏడుస్తాడు, బాధపడతాడు. దానికి ఒక గృహప్రవేశం చేస్తాడు. ఆ కట్టుకున్నది ఫస్ట్ పునాది పోసినాక సంతోషం, కొంచెం గ్రౌండ్ లెవెల్ లేచినాక సంతోషం, అబ్బా నా ఇల్లు కట్టుకుంటున్నా. గోడలు వెనక క్యూరియస్, అబ్బా సంతోషం గోడలు లేచినాయి. స్లాబ్ వెనక అబ్బా ఒక ఇల్లు నిర్మించుకున్నా. గృహప్రవేశం చేసే రోజు ఏడుస్తారు ఆనంద బాష్పాలతో. ఆ ఇల్లు నిర్మాణం చేపట్టినటువంటి యజమాని కళ్ళ నిలుస్తాయి. బా కష్టపడి అప్పో సప్పో చేసి బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్న ఒక కళ నెరవేరిందని చెప్పి ఆయన ఆనంద బాష్పాలు వస్తాయి. వాళ్ళ ఇల్లు కూల్చడానికి నీకు చేతొచ్చే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నావు? కేసీఆర్ ప్రభుత్వం గిట్నే కూల్చింది, కూల్స్తే ఏమన్నావు? అధికారులు అనుమతి తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. చేతి ఎట్లా ఎట్లా కూల్చామన్నాడు. మరి నువ్వెట్లా కూల్చున్నావు? ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఎట్లా కూల్చింది? చేతి ఎట్లా వస్తున్నాయి నీకు? కానీ ఈ కూల్చివేతల ప్రభుత్వం మీద ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన విధానం మార్చుకోవాలి, ఆ రాక్షసానందం పొందే విధానాన్ని మార్చుకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు బాధ తెలుసు, పేదలో ఇల్లు కూర్చోడం ఏంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మరి అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సోయలేదు. ఇంకా కొంతమంది మంత్రులు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ ఉంది, ఆ కోర్టు ఆర్డర్ ఉంది. మరి ఎన్నికల ముందు చెప్పనుంటారు మీరు, మేము ఇల్లు కూల్చేస్తామని చెప్తే మీకు ఒక సీటు రాకపోతుండే. మీకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంత వ్యతిరేకమే. రైతులు వ్యతిరేకమే, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకమే, యువత వ్యతిరేకమే, మహిళలు వ్యతిరేకమే, తాతమ్మలు అమ్మమ్మలు వ్యతిరేకమే, విద్యార్థులు వ్యతిరేకమే, పేదోళ్ళు వ్యతిరేకమే. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఏంటంటే ఈ ఒక్కసారి రైతు బంధు వేద్దాం, ఈ ఒక్కసారి రైతు భరోసా వేద్దాం, ఇక మలేషు లేదు. ఇక క్యాబినెట్లో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడలో చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను చెప్పని. నిన్న జరిగిన క్యాబినెట్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలే? ఇంటర్నల్ మంత్రులు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? రైతు భరోసా గురించి క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలే? క్యాబినెట్లో చర్చించారు, ఇప్పుడు మంత్రులు మిలిచి మాట్లాడతారు. నేను రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్కసారే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి ఈ ఒక్కసారి వేస్తారు. ఇక మళ్ళీ అడిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి, రిపోర్ట్లు పోతాయి.
ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారిని తిరగబడతారు. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోవడం వలన రైతులు ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇప్పటికైనా రైతు భరోసా రెగ్యులర్గా ఇవ్వండి అని చెప్పి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేస్తే వేయాలి. వేసినా కూడా మీరు ఓటేకారు. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ ఏడు మీరు ఓడగొడితే మేము కూడా బయటకు చేసి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా గురించి కొట్లాడడం కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా వేయకపోవడం వల్లనే సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం, మీరు 2500 ఇవ్వకుండా ఓట్లు వేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లు వేసిరని చెప్పి ఇవాళ మితిమీరి ఇవాళ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా మీరు ముందుకు వస్తే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆలోచించే అవకాశం ఉందని అప్పీల్ చేస్తాను నేను. ఇప్పుడు ఆ మావోయిజంకి అనుగుణంగా వాళ్ళు ఒక చట్టాన్ని ఒక రాజ్యాంగం రూపొందించుకున్నారు. వాళ్ళు సపరేట్ వాళ్ళ ఆలోచన. దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లో పడేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యానికి అనుగుణంగా ఎవరు పార్టీ పెట్టినా కూడా మంచిదే. ఒకరు పార్టీ పెడతాంటే ఒకరు అడ్డుకునేటువంటి ఆలోచన మూర్ఖత్వ ఆలోచన. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజల గురించి మంచి ఆలోచించి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే దానికి ఎలాంటి మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు చెప్పేదానికి ఆన్సర్ చెప్పని చూడు. మరి వాళ్ళ రిపోర్ట్లా విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి నియమించాలని రాశారా? మరి ఇది ఏ దేశం చెప్తుంది? ఏ దేశం చెప్తుంది? ఇలా స్కూల్ బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు, గురుకులాల స్కూళ్ళలో రోజుకో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి విదేశాలు చెప్పలేవచ్చు. వీళ్ళు ఏం చెప్పి రాడు పోయి మరి బ్రహ్మాండంగా ఉంది, మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, స్కూల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి రావచ్చు వీళ్ళు వాళ్ళ దేశాలకు పోయి. మరి ఫిన్లాండ్ దేశం పోయిన పోవాలి వీళ్ళు పోయి. పోతే ఆడ విద్యా ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు జీతాలు ఎక్కువ, ఆదర్శవంతమైన విద్య అందిస్తున్న దేశంగా పేరుగాంచింది. అది ఓలేవచ్చు వీళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థి సంఘం నాయకులను ఎందుకు విస్మరించారు వీళ్ళు? ఈడ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు విస్మరించారు? గీడ ఏట గడవే మాట తెలుసుకుంటారట వీళ్ళు. ఏదో పుండోకాడైతే మందోకాడ పెట్టినట్టున్నారు. సమస్య గీడుంటే గా దేశం పోయి చేస్తారు వీళ్ళు. దేనికోసం బడ్జెట్ పెంచాలి? దేనికోసం? సమస్యను గుర్తించాలి రిపోర్ట్లా. ఈ సమస్యలు నేను చెప్తలేరు విద్యాశాఖలా. ధన్యవాదాలు. అన్నపక్షం